నా పేరు సంతోష్ కుమార్ అండి. నేను నిజామాబాద్ ఇందూరులో పంచాయతీ కాలనీలో నివాసం ఉంటున్న ప్రస్తుతము. కంటేశ్వర్ మందిరం నుండి మంగళవారం 10 గంటలకు అట్లా నేను ప్రయాగరాజ్ బయలుదేరిన. నా సొంత వెహికల్ అయిన హీరో డీలక్స్ మీద బయలుదేరి నాకు మంగళవారం పూర్తిగా జర్నీ చేసి నాగ్పూర్ వరకు చేరుకున్నా. నాగ్పూర్ నుంచి మరుసటి రోజు బుధవారం స్టార్ట్ చేస్తే బుధవారం నేను దగ్గర అంటే నైట్ లో 1:30-2 గంటల ప్రయాగరాజ్ చేరుకున్నా. క్షేమంగానే చేరుకున్నా, ఎటువంటి ప్రాబ్లం ఏం కాలేదు నాకు. 2:30-3 గంటలకు అట్లా పుణ్యస్నానం ఆచరించిన. 3 గంటలకు 2 గంటలు రెస్ట్ చేసి 4-5 గంటల వరకు పడుకున్నా. మళ్ళీ 8-9 గంటలకు మళ్ళీ ఒకసారి పుణ్యస్నానం చేసుకొని మళ్ళీ బుధవారం అయిపోయిన తర్వాత గురువారం 11-12 గంటలకు మళ్ళీ బయలుదేరి వచ్చినారు. బయలుదేరిన తర్వాత ఇక మధ్యప్రదేశ్ జబల్పూర్ మీదుగా ఇది మహారాష్ట్ర నాగ్పూర్ మీదుగా మళ్ళీ మరుసటి రోజు నేను తెలంగాణ మళ్ళీ ఎక్కడికంటే కంటేశ్వర మందిరానికి వచ్చేవరకు కంటేశ్వర నిజామాబాద్కి వచ్చేసరికి రాత్రి 7 గంటల వరకు చేరుకున్నా. శనివారం రోజు 20 తారీఖు రోజు శనివారం వరకు చేరుకున్నా. వచ్చినాక ఏం చేసినంటే అక్కడ శివయ్యకి గంగాజలం సమర్పించిన, అట్లనే శంకర్ దస్మయ్య గారికి రామాలయంలో. అదే విశేషంగా నేను ఈ రోజు నవనాథ సిద్ధులగుట్టకు వచ్చి శివయ్యకి రామయ్య కూడా గంగాజలం సమర్పించడం జరిగింది. ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళ మన ఎవరైతే ఉన్నారో అందరి మన భక్తుల వల్ల ఎటువంటి అలసట లేకుండా నేను క్షేమంగా వెళ్ళి గంగాజలంతో తిరిగి వచ్చిన. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.